1994 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం ఒక్కొక్క మండలంలో 2 కంటే ఎక్కువ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కూర్చోపెట్టలేకపోయింది. రాష్ట్రమంతటా ఎన్టీఆర్ గాలి వీచినా పులివెందుల్లో మాత్రం రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. 1989 జూన్ 30న జరిగిన భారత్ బంద్ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపును అమలు చేయటానికి డిఎన్ రెడ్డి అతని అనుచరులు పులివెందులలో ప్రయత్నం చేశారు. వాళ్ళు వైఎస్ కుటుంబానికి చెందిన కాలేజీకి పోయి మూసేయమన్నారు. ఈ సంగతి తెలిసిన రాజారెడ్డి తన కాలేజీనే బంద్ చేయిస్తారంటూ రెచ్చిపోయి ఆ రోజు బంద్ చేయించడానికి వచ్చిన శివరామరెడ్డి, నారాయణ అనే ఇద్దరిని వారం తిరగకముందే దారుణంగా హత్య చేయించాడు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను బూత్ దగ్గరికి రానియరు, ప్రచారం చేసుకొనివ్వరు, ఏజెంట్లను కూర్చొనియరు. రాజశేఖర్ రెడ్డి అది తన వర్గం హక్కుగా భావిస్తాడు. పులివెందుల తాలూకాలో అతని ఆధిపత్యం సంపూర్ణంగా నెలకొన్న తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో అభ్యర్థికి 80,000, 90,000, 1,00,000 దాకా మెజారిటీ ఊరికే రావటం లేదు. త్వరలో పులివెందుల గిన్నీస్ బుక్ కూడా తట్టుకోలేని రికార్డు నెలకొల్పవచ్చు.